Hello everyone, I am Dr. Raviteja Ramsetti, consultant neurologist and andrologist, Medical Hospitals, Chandanagar branch, Hyderabad. ఈరోజు మనం పెరోనిస్ డిసీజ్ గురించి మాట్లాడుతాం. అంగం వంకరగా ఉండే దాంట్లో వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ పెరోనిస్ డిసీజ్. అంటే అంగం ఇట్లా బెండ్ అయిపోతా ఉంటుంది. సో దీనికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అంటే కంజెంటల్ పెనియల్ కర్వేచర్స్ అని, హైపోస్పైడియాస్ లో కార్డిస్ అని, సో ఇట్లా వేరే కారణాలు ఉండొచ్చు. బట్ ఈ పెరోనిస్ లో ఏంది అంటే ఒక మైక్రోవాస్కులర్ ఇన్సల్ట్ జరుగుతుంది అనమాట. సెక్స్ చేసినప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ వెజల్స్ ఇన్సల్ట్ జరిగి వాస్కులర్ ఇన్సల్ట్ అనేది జరిగి ఒక ఫైబ్రస్ ప్లేక్ అనేది మనకి పెనిస్ లో ట్యూనికా ఆల్బుజిని అని ఒక లేయర్, ఆ లేయర్ లో ఫైబ్రస్ ప్లేక్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడైతే ప్లేక్స్ ఫామ్ అవుతాయో ఆ ఏరియాలో బెండ్ అనేది వస్తుంటుంది. ఫర్ సపోజ్ కింద ప్లేక్స్ ఫామ్ అయితే పెనిస్ ఇట్లా బెండ్ అవుతుంది. ఒకవేళ సైడ్ కి ప్లేక్స్ ఫామ్ అయితే ఈ సైడ్ కి గానీ, ఇటు సైడ్ ఫామ్ అయితే లెఫ్ట్ సైడ్ గానీ ఇట్లా బెండ్ అవుతూ ఉంటుంది. పైకి కూడా బెండ్ అవుతూ ఉంటుంది. ఇట్లా మనకి అంగం అనేది వంకర పోతా ఉండొచ్చు అండ్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. దీంట్లో 2 స్టేజెస్ అయితే ఉన్నాయి, యాక్టివ్ స్టేజ్ అండ్ క్రానిక్ స్టేజ్. యాక్టివ్ స్టేజ్ లో మెయిన్ ఏంటంటే పెయిన్ స్టార్ట్ అవుతుంది అండ్ స్లోగా అంగం స్ట్రైట్ ఉండే పెనిస్ చిన్నగా బెండ్ అవడం అనేది మొదలవుతుంది. సో ఇది కొన్ని డేస్ నుంచి కొన్ని మంత్స్ దాకా కంటిన్యూ అవుతా ఉండొచ్చు. దీంట్లో మెయిన్ ఇబ్బంది ఏంటి అంటే సెక్స్ చేసేటప్పుడు వెజనల్లోకి ఎంటర్ కాదు పెనిస్ సరిగ్గా. సో ఆ బెండ్ వల్ల సెలక్షన్ చేసినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్ లో మెయిన్ గా పేషెంట్స్ అనేది మన దగ్గరికి వస్తూ ఉంటారు. క్రానిక్ స్టేజ్ లో ఏంటంటే పెయిన్ అనేది ఫస్ట్ తగ్గిపోతుంది అండ్ బెండ్ అనేది ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా స్టెబిలైజ్ అయిపోతుంది. అంటే ఒక చోట ఇంకా అంతకు మించి బెండ్ కాకుండా ఒక చోట స్టెబిలైజ్ అవుతుంది అనమాట. దీన్ని స్టేబుల్ ఫేజ్ అంటారు, క్రానిక్ ఫేజ్ అంటారు.